రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఉంది కదా, ఏం చేస్తున్నారు? ఇవ్వండి, ప్రజలకు లెక్కలు చెప్తున్నారా? ఏమి అభూత కల్పనలు, ఇది చేస్తాం అది చేస్తాం, అరచేతిలో స్వర్గం దించుతాం. ఎందుకండి? ప్రజల్ని పేరు ప్రజాపాలన, తీరేంటండి? పేరే ప్రజా, మీరు ప్రజాపాలన అనే అర్హత లేదు. ఒక్క నిమిషం తల్లి. లింగం యాదవ్ అన్న, ఇప్పుడు అక్కడక్కడ కూడా ఊర్లలో, ఇప్పుడు నేను కూడా ఒక పల్లెటూరులోనే ఉన్నా, బావి దగ్గర కూర్చున్నా. అంటే రైతులు కూడా ఏమంటారు అంటే కరెంటు తక్కువ ఇస్తారు, కరెంటు కోతకు వస్తున్నారు, కరెంటు తక్కువ ఇస్తారు, అప్పట్లాగా ఇస్తలేరు అనేది కూడా ముచ్చట బయటకు వస్తుంది. ఏమంటావు దీని మీద? నా అలాంటిది ఏది లేదు. ఇవాళ మొదటగా ఇవాళ దేశంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్, ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. ఇవాళ దయచేసి ఇవాళ కావాల్సుకొని ఎక్కడో రెండో ఏదైనా జరిగితే, అదేదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా జరిగితే దాన్ని పట్టుకొని వాళ్ళకి నేను అదే అంటున్నా, 10 ఏళ్లలో రైతులు గుర్తురాలే అనే వినాక, 10 ఏళ్లలో రైతులకు వీళ్ళు గుర్తురాలే, 10 ఏళ్లలో వీళ్ళు పొలాల కాడికి పోలే, 10 ఏళ్లలో వీళ్ళు మార్కెట్ పోలే, 10 ఏళ్లలో రైతులు అరికోసబడిను, వీళ్ళకి అవన్నీ గుర్తుకు రాలే. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ మీ గురించి జరిగింది. అవినీతి అక్రమాలు మీ ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చినాయండి? 1000 కోట్లు ఎక్కడ వచ్చినాయండి? ఎవరికి వ్యవసాయ క్షేత్రం అది, రైతు కేసీఆర్ నివాస గృహం అది. ఫామ్ హౌస్ అనడానికి లేదు మీకు, ఫామ్ హౌస్ అర్హత లేదు మీకు. అది విలాస జూబ్లీ హిల్స్ వినండి, ఆ మాత్రం ఓపిక తీసుకోండి. నేను ఏమంటున్నానంటే ఇవాళ వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు స్వయంగా కవిత గారే బయట పెట్టింది కదా. 1000 కోట్లు ఎట్లు వచ్చాయి హరీష్ రావు గారికి? ఫామ్ హౌస్ మీరు ఏం డిబేట్ చేస్తారండి? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఆ మాత్రం పేషెన్స్ ఉండండి. మరి ప్రతిసారి మాట్లాడితే ప్రేక్షకులకు ఏమర్థమైందండి? ఇక మీరెంత నేనేమంటున్నానంటే దయచేసి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత రైతులు గుర్తొచ్చింది, అధికారం కోల్పోయిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు. మరి 10 ఏళ్లలో నిరుద్యోగులకు వీళ్ళు ఏం చేసిరండి? ఇక్కడే ఆర్టీసీ రోడ్ లో ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే, ఉద్యోగం రాలేదని చనిపోతే కేటీఆర్ ఏం చేసిండండి? క్యారెక్టర్ అసాసిన్ చేసిన దుర్మార్గుడు కదా. ఉద్యోగం రాలేదని యువత చనిపోతే అంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్. ఇవాళ వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత విద్యా వ్యవస్థ 10 ఏళ్లలో ఎన్ని యూనివర్సిటీల రిక్రూట్మెంట్ చేసిరండి? ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చిరండి? అంటే వీళ్ళు చేసిందంతా కూడా అవినీతి అక్రమాలు. గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి. కాదేది అవినీతి కనర్హం అని 10 ఏళ్లలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు విచ్చలవిడిగి ఇవాళ బయటపడుతున్నాయి కదా. వెయిట్ చేయండి, తొందరలోనే ఇవాళ నిజానిజాలు బయటకు వస్తాయి. ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ బీఆర్ఎస్ కొత్త నాటకం తెరలేపిరు. ఈ నాటకంలో భాగంగానే ఇవాళ వీళ్ళకు రైతులు విద్యా వ్యవస్థ గుర్తొచ్చింది. ఎస్, ప్రజా ప్రభుత్వం, రైతులను ఆదుకుంటున్నాం, యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం, సంవత్సర కాలం 40,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ మహిళలకు ఆదుకుంటే చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం. మీరు ఏం చేసిరు ఒకసారి చూడండి. 1000 కోట్లు ఎట్లా వచ్చాయండి? కేసీఆర్ ఎందుకు మాట్లాడు? మరి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు కదా, చెప్పవనండి, కేసీఆర్ చెప్పవనండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో, మేము ఎన్ని ఉద్యోగాలు చర్చ పెట్టమనండి, అసెంబ్లీకి రమ్మని చర్చ పెట్టండి. మాట్లాడి రైతుల పేరు మీద మళ్ళొక మీరు ఏదో రైతులకు మేలు చేసిరంటే రైతులు అంతా తెలుసు, అందరూ అన్ని గమనిస్తున్నారు.